మొత్తానికైతే దళితులకు అన్యాయం చేద్దామని చెప్పేసి నిన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడారు. దళిత బంధు 2వ విడత లబ్ధిదారుల ఎంపిక పూర్తి అయిందని, కానీ ఆ స్కీమ్ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. దళితులకు అన్యాయం చేయొద్దని కోరారు. శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. గృహలక్ష్మి స్కీమ్ కింద స్కీమ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఎంపికైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలోనైనా చేర్చాలని కోరారు. రైతు భరోసా కింద ఇంకా రూపాయలు 15,000 ఇవ్వలేదన్నారు. రైతు రుణమాఫీ స్పష్టత లేదన్నారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేదాకా కాలయాపన చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నదని ఆరోపించారు. ఇచ్చిన ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని అన్నారు. అదాని ప్రధాని అనే నాగపూర్ లో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో అదానికి రెడ్ కార్పెట్ పరిచారన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ భానుప్రసాద్, మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు. మొత్తానికైతే దళిత బంధు సంబంధించిన విషయంలో దళితులకు అన్యాయం చేద్దని చెప్పేసి కడియం శ్రీహరి అంటున్నాడు. దళిత బంధు విషయంలో దళితులకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి 10 లక్షలలో 2 లక్షలు 3 లక్షలు మీ ఎమ్మెల్యేలు తిన్నారు. అది కేసీఆర్ చెప్పిండు. ముఖ్యమంత్రి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ చెప్పిండు. మరి 10 లక్షల రూపాయలలో 3 లక్షలు మీరే తిన్నాక 7 లక్షలు వాళ్ళకి వస్తాయి. ఆ 7 లక్షలు మీకు తెలియకుండా ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు తిన్నదో 1 లక్ష రూపాయలు, 6 లక్షల రూపాయలు మీరు ఇచ్చింది. ఆ 6 లక్షలు కూడా ఎవరికి ఇచ్చారు? కేవలం మీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా దళిత బంధు అనేది కేవలం మీ బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే వచ్చింది. ఆ విషయాన్ని మీరు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. కారణం కూడా అదే. మళ్ళీ ఇప్పుడు 2వ విడత ఎంపిక కూడా అయిపోయింది అని చెప్పేసి మాట్లాడుతున్నాం. 2వ విడత ఎంపికలు కూడా కేవలం బీఆర్ఎస్ కు సంబంధించిన మీ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఆ పేర్లను ప్రకటించి పెట్టిరు. మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రకటించేది ఉంటే మీ ఎవరికి కిందకి ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇచ్చుకుంటుంది. దళిత బంధు పథకంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి సీనియర్ నాయకులు ఎవరైనా వాళ్ళకు దళిత బంధు ఇచ్చుకుంటుంది. ఆ విషయంలో మీ సీనియర్ అంటే మీ పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మీరు బాధపడుతుంది తప్ప దళితుల గురించి కాదు. దళితుల గురించి అంతగానో ఆలోచించేటువంటి కడియం శ్రీహరి గారు తెలంగాణ రాష్ట్రంలో దళితులకు సంబంధించిన విషయంలో, దారులకు సంబంధించిన విషయంలో కానీ, దళితుల మీద జరుగుతున్న అరాచకాలకు సంబంధించిన విషయంలో కానీ మీరు మాట్లాడింది చూపించండి. ఈ విషయంలో ఎక్కడ మాట్లాడదు. మీ ఎమ్మెల్యే దళిత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన నియోజకవర్గాల్లోనే అత్యంత దారుణంగా దాడులు జరుగుతూ ఉన్నప్పుడు కూడా మీరు మాట్లాడేది మీ ఎమ్మెల్యేలు మాట్లాడలేదు కదా. మరి దళితుల మీద ప్రేమ ఉన్నట్టుగా ఈ రోజు మాట్లాడుతూ దళిత బంధు తీసుకొచ్చేది అంటే మేము దళిత బంధు గొప్ప పథకం తీసుకొచ్చినాం, మీరు దాన్ని నీరు గారుస్తున్నారని మాట్లాడుతున్నాడు. గృహలక్ష్మి పథకం మీద ఆ ఇండ్లు మంజూరు చేసుకున్నాం అని ఇండ్లకు అప్లై చేసుకున్నామంటే ఎవరు అప్లై చేయమన్నా? మీరు అసలు అనౌన్స్ చేసేటువంటి అవకాశం లేనప్పుడు మిమ్మల్ని ఎవరు అప్లై చేసుకోమని చెప్పారు? ఎలక్షన్స్ నోటిఫికేషన్ అతను తెలిసినా కూడా గృహలక్ష్మికి అప్లై చేసుకోండి అని చెప్పేసి అందరి చేత డబ్బులు పెట్టించి ఈరోజు గృహలక్ష్మికి అప్లై చేసుకునే విధంగా చేసింది మీరు కదా. ఆ ద్రోహం మీ మీదకి వస్తుంది కదా. అట్లా కాకుండా ఈరోజు మళ్ళీ కొత్తగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి ఇవ్వాలి ఏంది అనేది ప్రభుత్వం చూసుకుంటుంది. అందులో అర్హులకు సంబంధించిన విషయంలో ఎవరెవరు అర్హులు ఎవరు కాదు అనేది కూడా వాళ్ళు చూసుకుంటారు కదా. కడియం శ్రీహరి గారిని సలహాదారులుగా పెట్టుకుంటారా? మీరు సలహాలు ఇచ్చేయండి, చెప్పేటువంటి ప్రయత్నం చేసేటువంటి విషయంలో వాళ్ళు ఏమి వినే పరిస్థితిలో కూడా లేరు.